ఈరోజు కొరకే ఏర్పాటు చేయబడిన సంకీర్తన 26 ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాము. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. నిర్దోషిన నా చేతులు కడుగుతాను, యెహోవా, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేయను. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. యెహోవా, నీ నివాసులందరమును నీ తేజోమహిమనించు స్థలములను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణమును చేర్చకుము, నరహంతకులతో నా జీవమును చేర్చకుము. వారి చేతిలో దుష్కార్యము కలవు, వారి కుర్చీ లంచములతో నిండినది. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజంలో యెహోవాను స్తుతించెదను. ఇంతటితో కీర్తన. రేకేన్ కుమారునికేన్ పరిశోధాత్మకు అధియంతు ఎప్పుడో ఎల్లప్పుడు అయోగములందు ఉండునట్లు మహిమా కలుగోనుగాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు. ప్రభుని శ్రమల ధ్యాన ఆరాధన ఆశీర్వాదాలు మీ అందరికీ 33వ దినపు ఆహ్వానం మీకు పలుకుతూ ఈ దినం మనకు నియమించబడిన వాక్య భాగాలు చదువుకుందాము. ప్రవక్త అయిన దానియేలు గారు రాసిన గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం. అలాగే సువార్త వాక్య భాగంలో పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 31 నుంచి 34 వరకు ఉన్న భాగం విందాము. ఈదన్నకు ఏర్పరిచిన పాఠ్య భాగము దానియేలు గ్రంథం నుండి 9వ అధ్యాయము 24వ వచనం నుండి ఇలా రాయబడినది. తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమును వరకు 70 వారములు విధింపబడెను. ఇంతటితో పాఠ్యభాగం. థ్యాంక్ యూ సార్. సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 31 నుంచి 34 వరకు. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రము ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతన్ని బలవంతము చేసిరి. వారు కపాల స్థలమును అద్దమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి. కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను.
ఈ వాక్యం ఇంత పరిణతం. గాడ్ బ్లెస్ యు. ప్రవక్త గ్రంథంలోని మాట మరోసారి విందాము. ఎందుకంటే ఇది ఒక వచనమైన ఇట్స్ గ్రేట్లీ ప్రెగ్నెంట్ ఇన్ మీనింగ్ అనమాట, అండ్ హిస్టరీ, ఎవ్రీథింగ్. 9:24 తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును ఏ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడిను. మరలా చదువుదాము. ఎన్ని ఇష్యూస్ ఉన్నాయో మీరు లెక్క పెట్టుకోండి. తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శన దినమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ స్థలమునకును 70 వారములు విధింపబడిను. ఎన్ని సంగతులు వచ్చినాయి లెక్క పెట్టారా అమ్మా? మళ్ళా లెక్క పెడదాం. నేను చదువుతాను, మీరు లెక్క పెట్టుకోండి. తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. దర్శనం ప్రవచనం 2 లెక్క పెడితే 7 వస్తాయి. 7 things. దిగరా మరి వచనం చదువుకున్నాం కనుక ప్రార్థన చేసుకుందాం. దెన్ పెటిషన్ ఫాలోస్. మీరందరూ దానియేలు 9వ అధ్యాయము 24వ వచనం తీసుకుని అలా చూస్తూ ఉండండి. ఓకేనా? ప్రార్థన. యుగములకు చక్రవర్తి, నిత్యము నుండి నిత్యము వరకు సార్వభౌముడ మీ పరిశుద్ధ నామమునకు వందనాలు. మహాకాశాలు పట్టజాలిన మహాదేవుడు నాయన, నిన్ను ఉచ్చరించుటకు కానీ దర్శించుటకు కానీ నిన్ను ధ్యానము చేయటకు కానీ గానము చేయటకు కానీ ఎవరి తరము కాదు రాజా. యుగములకు పూర్వము ఎవరికి చేత కాలేదు, ఈ తర్వాత ఎవరి వల్ల కాదు. అది మీ కుమారుడు, మీ అద్వితీయ కుమారుడు, మీ జనతే కుమారుడు యేసు తప్ప మిమ్మల్ని బయలుపరచుటకు ఎవరికి సాధ్యం రాజా. మిమ్మల్ని స్తుతించుటకు మాకు ప్రాంప్టింగ్ ఇవ్వడానికి పరిశుద్ధాత్ముడు తప్ప మరి ఎవరున్నారయ్యా? నో హ్యూమన్ లాంగ్వేజ్ కెన్ అడిక్వేట్ లార్డ్.
ఏ మానవ భాష మీకు మీ సన్నిధిని సరిపోదు. మమ్ము కనికరించండి. మేము వచ్చి రాని మాటలు మాకు చేతనైంది, మాకు తెలిసింది ఏదో అనుకుంటున్నాము, కానీ ఇవన్నీ చాలినవి, చేతగానివి. మమ్మల్ని క్షమించుము. మీ దాసుడు నీ ప్రియకుమారుడు మా పితరుడు దానియేలు గారు మీ సన్నిధిని ప్రణమల్లగా మీరు బయలుపరిచిన ప్రవచన వాక్యముకి స్తోత్రములు. మీ 33వ దినపు మా ఆధ్యాత్మిక యాత్రలో మమ్మల్ని ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ మీరు ఎక్కి వెళ్ళిన యెరూషలేము మార్గములకు మేము వచ్చుచుండగా మమ్మల్ని కనికరించమని, మమ్మల్ని బలపరచమని, మీ కుమార్తెలు కుమారులు ప్రయాసనక మీ సన్నిధికి పరిగెత్తుచు మానక వచ్చుచున్న తమ రాకను దీవించండి స్వామి. మీ సన్నిధిని నిత్యము సుఖములు ఉన్నవని, అవి మాకు ఇవ్వాలని మీ కోరిక, మీ తపన గనక ఈ మా సెయింట్ మ్యాథ్యూస్ ఆఫ్ హెచ్ఎంటి లూథరన్ సంఘ కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాను. యేసయ్య మమ్మ కనికరించండి, మమ్మ బలపరచండి. నాయన మీరు రాకముందు, మీరు వచ్చుటకును, మీరు వచ్చిన తర్వాత తిరిగి మీరు రెండవసారి ప్రత్యక్షమగుటకును మా నిమిత్తము సమస్తము సమకూర్చి పెట్టినందుకు మీకు ప్రత్యేక వందనములు. వాటిని చూచుటకు మేము బయలుదేరుతుండగా మా ప్రతి అడుగును, ప్రతి తలంపును మీ సన్నిధిలో, మీ సన్నిధి అగ్ని చేత మమ్మల్ని దహించుమని చేరవచ్చిన ప్రియబిడ్డలందరినీ పేరు పేరుని దీవించండి. సార్వత్రిక ఆరాధనపై మీ ముద్ర ఉంచండి. సమస్త మహిమ ఘనత మీకే అప్పగిస్తున్నాం. ఆద్యంతము మీ ఆధిపత్యమే, మీ సార్వభౌమాధికారం ఈ చోట చెల్లునట్లు మాకు సహాయం చేయమని మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. క్రీస్తుని ప్రియమైన వాళ్ళారా, 9:24 9:24 డానియల్ 7 విషయాలు అక్కడ మనం చూస్తున్నాము. వెరీ ఇన్ఫ్లుయెన్షియల్, వెరీ ఎక్స్ప్లికబుల్, వర్ణింపన్న సఖ్యమైన మాటలు అక్కడ కార్యక్రమాలు, 7 కార్యక్రమాలు. 7 ఇశ్రాయేలీయులకి చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ నంబర్. ఎలాగంటే 7 stands for completion and perfection, which means a sacred and completion. పరిశుద్ధమును సంపూర్ణమును రెండింటికి సిగ్నిఫై చేస్తుంది 7 అను సంఖ్య. గనక ఇక్కడ మనం వింటున్న మాటల్లో 7 అంశములు, అందులో ఒక హింట్ 70 వారములు, 10 times. అందుకని పేతురు ఒకసారి అడుగుతారు, ప్రభా మరి నా సహోదరుడు నా ఎడ తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలండి అప్పుడు అని అంటాడు. 7 సార్లు కదండి అంటాడు అతనే. అరే పిచ్చాడు, 7 కాదు 77 మారుకు అంటే 7 into 70 70 into 7 అంటే ఒక్కొక్క మిస్టేక్ని ఎన్నిసార్లు క్షమించాలి? 7 into 70 490 times. అంటే అర్థం ఏంటి? అంటే వీడు ఏ తప్పు చేస్తున్నాడో తప్పు నువ్వు లెక్కెట్టుకుంటావా అన్నిసార్లు? దాని అర్థం ఏంటి? నీ ఫర్గివ్నెస్, నీ క్షమాపణకి అంతు హద్దు లేదు. అలాగ నువ్వు క్షమించగలిగిన
ఓపిక ప్రేమ నీకుంటే నీ ఎడల కూడా ఆయన ఎలా ఉంటాడు. మనం ఓ 2-3 సార్లు క్షమించడానికి అలసిపోయి చిరాకు పరాకు పడ్డామనుకుంటే మన ఎడల ఆయన అలాగే వ్యవహరిస్తాడు. అందుకు ఆయన చెప్పిన ప్రార్థనలో, మనకి ఆయన నేర్పిన ప్రార్థనలో ఏం చెప్పాడు? మా అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధము క్షమించుము. ఎక్కువ లేదు, తక్కువ లేదు, నువ్వు ఎంత క్షమిస్తే అంత క్షమిస్తాడు. మన రేంజ్, మనమేమై ఉన్నాం అనేది ఆయన డిసైడ్ చేసేసాడు. తీర్పుకి ఆయన మీద ఉంచుకోలేదు. సచ్ ఈజ్ అవర్ లార్డ్స్ గ్రేట్నెస్. అర్థమవుతుందా? మనము 170 క్షమించవరకుంటే మన పాలిట మనం చేసినవి 170 క్షమించబడతాయి, ఇంకెక్కువ ఉండవు. 100/100 అనుకోండి, నీకు అలా క్షమిస్తాడు. కనుక మరి ఆ వేళ సీమోను, కుష్ఠరోగి అయిన సీమోను ఇంటి దగ్గర భోజనాన్ని పిలిచినప్పుడు అక్కడ ఆ ఊర్లో పాపాత్మురాలని పేరు పొందిన ఒక అమ్మాయి అక్కడ వస్తే, ఇంటికి పిలిచిన పెద్ద మనిషి వచ్చిన గెస్ట్కి మర్యాదలు చేయడం మర్చిపోయి, ఆ పిల్ల ఎందుకు వచ్చింది, అది ఎందుకు రావాలి, అసలు నా ఇంటికి తెలిసి ఉండదా, ఇలాగా తనలో తను అనేసుకుంటున్నాడు. విషయం ఎవరికి తెలియదనుకుంటున్నాడు. వచ్చిన సమూహానికి తెలియపోవచ్చు, కానీ నువ్వు పిలుచుకున్న స్వామికి ప్రతిదీ బాహాటం. నథింగ్ ఈజ్ హిడెన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. ఎందుకంటే ఆయన ఇది క్రియేటర్. అప్పుడు చెప్పాడు, వెంటనే ఒక ఉపమానం చెప్పాడు యేసయ్య. అప్పిచ్చు ఒకనికి 2 రుణస్తులని చెబుతూ 500 ఒకటి 51 అని చెప్తూ ఉన్నప్పుడు ఇద్దరిని క్షమించాడు. క్షమించినప్పుడు ఇద్దరు ఎవరు ప్రేమిస్తారు ఎక్కువ అని అడుగుతాడు. మళ్ళీ దాని జవాబు వీడి చేతే రప్పిస్తాడు ఆయన. ఈ ఇంటికి పిలిచిన హోస్ట్ లెపర్, సైమన్ ది లెపర్, కుష్టువాడైన సీమోనునే అడుగుతాడు. వాడికే చెప్తాడు, అతన్ని అడుగుతాడు రిప్లై కూడా. వాడంటాడు, అధికంగా చేసినవాడు 500 దేనారాలు ఇవ్వాల్సినవాడు ఎక్కువ ప్రేమిస్తాడు. అంటాడు. మరి వాడు అప్పు బాగా పెద్ద అప్పు కదండి. అదేనబ్బాయి, ఈమె విస్తారమైన పాపం చేసింది కనుక విస్తారంగా వచ్చి నన్ను ప్రేమించింది, నా పాదాలు పట్టుకు ముద్దాడింది, నా పాదాలు తన కన్నీళ్ళతో కడిగి తన తలతో తుడిచి తను తెచ్చిన అత్తరుతో అభిషేకించి నన్ను ముద్దాడింది అని చెప్పాడు. అందుకని క్షమించడం మనం ఈ జీవితంలో వల్ల కాకపోతే వీఆర్ గుడ్ ఫర్ నథింగ్. దేనికి పనిచేయం. నీకు బైబిల్ ఇష్టం చివరికి వెళ్ళినా, నువ్వు రోజు దేవుడితో మాట్లాడినావు, ఉపవాసం చేసినా, ఇవన్నీ నాన్ సెన్స్. పోయి ముందు అక్కడికి సమాధానం పడతారంటాడు. 5:24 మత్తయి సువార్త 5:24. ఎంత సుప్రీం అంటే ఇది చాలా బీభత్సమైన వచనం ఆయన చెప్పినట్లో. మన లెక్కలన్నీ ముగించుకుని వెళ్ళిపోయామంటే కుదరదు అమ్మా. అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి అటు తరువాత వచ్చి నీ అర్పణమును అర్పించుము. నీ అర్పణమును అర్పించుము అనే 2 పదాలు రాయడానికి అక్కడ సంధి వచ్చేటట్టుగా ట్రాన్స్లేటర్స్ రాసి నీ అర్పణమును అర్పించుము అన్నారు. దానికి కంగారు వచ్చేస్తుంది మనకి, రైట్. కనుక అర్పణం తేవడం ప్రధానం కాదు. ఏది ప్రధానం? నీకున్న డ్యూస్ విత్ యువర్ నైబర్స్ రిగార్డ్స్ టు ఫర్గివ్నెస్. క్షమాకు సంబంధించినవి ఏది పెండింగ్ ఉండకూడదు. నిన్ను క్షమించాడా లేదా, నువ్వు చెప్పే క్షమాపణ వాడు అంగీకరిస్తాడా లేదా అనేది మనకు అనవసరం. అరే బాబు, నేను పోయినసారి ఇలాగ అనుకున్నాను, నా మనసులో కూడా నీ గురించి ఆయాసం ఉంది, నాకు క్షమించు
అని ఓ మాట వాడితో చెప్పలేకపోతే అది నీ నిత్యత్వంలో అది నిన్నే బయటికి లాగేస్తుంది. ఆలోచన చేయండి. సో ఇంపార్టెంట్ క్షమించడం. అర్పణ తెచ్చావు, ఇక్కడ పెట్టాక నీ అర్పణ యాక్సెప్టబుల్గా వెళ్ళడానికి ఇక్కడే ఉండిపోయింది ఎంట్రన్స్. అదేంటి, నీకు ఎవరు జ్ఞాపకం వస్తున్నారో జ్ఞాపకం చేసేవాడు పరిశుద్ధాత్ముడు. ఆయన స్వరము, ఆయన మాట మనం విన్నామనుకోండి, వెళ్ళిపోయి వెంటనే రాజీ పడిపోయి ఎక్కడ బాబు నా తప్పు అయిపోయింది, తప్పు అవసరం చేసినా తప్పు నాదైపోయారు బాబా, ఏదో పొరపాటు అయిపోయింది, క్షమించు బాబా అన్నాం అనుకోండి, చాలు. నీ హృదయం ఏమో తేలికైపోతుంది, అవతల హృదయం బరువు అయిపోతుంది. ఆ పని చేయనప్పుడు నువ్వు డే బై డే నీ గుండె బరువు, నువ్వు మొయ్యలేనంత బరువు నువ్వు పెంచేసుకుంటూ ఉంటావు. దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. అందుకని మన సంఘారాధన రాసిన మహానుభావులు వాళ్ళు ఎవరో కానీ నిత్యము నేను వాడిని కొనియాడుకుంటాను. వాళ్ళు భక్తులు. దేవుడు వాళ్ళని అలా నడిపించి మన కొరకు వ్రాయించి పెట్టాడు. ఎప్పుడో దావీదు పాడుకున్న పాట తెచ్చి ఇందులో పెట్టి ఇందులో ఇరికించేటండి. అలా ప్రతి ఆదివారం వాక్యమైన వెంటనే మర్చిపోకుండా అందులో ప్రసంగమైన వెంటనే అది పెట్టి పాడుకోమని మన పితరులు మనకు అప్పగించిన గొప్ప భాగ్యమే భాగ్యం. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. నన్ను దృఢపరచు అంటే నేను పిరికివాడిని అయిపోయాను, అటు ఇటు కొట్టుకుపోతుంది, నా హృదయం స్థిమితం లేదు, మతి లేదు, నాయన గుండె జారిపోయింది కనుక నన్ను దృఢపరచాలంటే ఏం చేయాలి? నేను నీ దగ్గర ఎప్పటికప్పటికి టాలీ చేసుకోవాలి. ఈ అకౌంట్స్, వీక్లీ అకౌంట్స్ క్లియర్ అయిపోతూ ఉండాలి. అప్పుడు నీ ఆరాధన, ఆయన అంగీకారము, నిన్ను ఆయన చూడడానికి ఆస్కారం ఉంటుంది. రక్షింపబడనేరకుండానట్లు, నీ ప్రార్థన విననేరకుండానట్లు ఆయనకి చెయ్యి కొరచ కాదు, చెవులు మందము కాదు. ఇట్ ఇస్ ప్రోగ్రామ్ అండ్ ప్రాబ్లం ఈజ్ విత్ అస్. ఇది గమనించండి. ముందుకెళ్ళిపోతున్నాం. 7 సార్లు కదా అబ్బాయి, 70 సార్లు, 7 into 70, which means your forgiveness must not be limited. It must always be unlimited. ఎంత లెక్క అయినా నువ్వు క్షమించి నీ సొమ్ము అయిపోయింది, క్షమించు. నీ క్షమాపణ వాడు అంగీకరించలేదా, అది నేను చూసుకుంటాను అంటాడు. నువ్వు ముందు క్షమించు. రోల్ యువర్ పార్ట్, యు ప్లే యువర్ రోల్. ఓకే, ముందుకెళ్ళిపోదాం. ఈ 7 అంశాలు నెరవేర్చడానికి ఈ గొప్ప ప్రవచనము, దానియేలు యొక్క వాక్యము, యేసు స్వామి మొదటి రాకడని దాంట్లో ఇమిడ్చాడు. తిరిగి ఆయన రేపు రాబోతున్నప్పుడు ఆయన రావడానికి కలిగిన ప్రిపరేటరీ కండిషన్స్ అన్నీ దాంట్లో ఇమిట్ చేశాడు. అందుకనే ఆయన వచ్చి వెళ్ళాడు. ఆయన మొదటిసారి రావడానికి మొదటి రాక వైపు ఇశ్రాయేలీయులు ఆయన వచ్చుతున్న వైపు చూశారు. అప్పుడు ఇప్పుడు రెండవసారి రాబోతున్నప్పుడు నూతన ఇశ్రాయేలుగా ఉంటున్న నీవు నేనును మనము ఈయన వైపు చూడాలి. ది ఓల్డ్ టెస్టిమెంట్ పీపుల్, దే లుక్ బ్యాక్ ఈవెన్ అంటూ యాడమ్, ఆదాము వరకు ఉన్న ఈ చరిత్రలో, సుదీర్ఘమైన చరిత్రలో వాళ్ళు వెతుకుంటూ చూసుకున్నారు. ఎప్పుడు వస్తాడు మెస్సయ్య, వస్తానని చెప్పిన మాట ఎప్పుడు చెప్పాడు, ఎంతమంది ప్రవక్తల ద్వారా ఆ మాట వచ్చింది, ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు వస్తున్నాడు అని ఇశ్రాయేలు ప్రజలు యేసయ్య పుట్టే మునుపు, ఫర్ ఎగ్జాంపుల్ సుమియోను, జకరియా,
అతని భార్య ఎలిజబెత్ దంపతులు, హన్న అనే ప్రవక్త్రి, వీళ్ళందరూ ఎగ్జాంపుల్ మనకి. ఎంత ఎదురు కళ్ళు చూశారంటే శతాబ్దాల వెంబడి అలాగ వెనక్కి చూశారు. దే హ్యాడ్ సీన్ బ్యాక్ ఈవెన్ టు యాడమ్. మరి మనము వీ హ్యావ్ టు లుక్ ఫర్ హిమ్ అహెడ్. మన కోరికైనా రాబోతున్నాడు, మనం ఇటు చూడాలి. వాళ్ళు వెనక్కి చూసారు, మనం ముందు వైపు చూడాలి. ఎందుకంటే ఈజ్ కమింగ్ ఫర్ అస్. నరుడుగా వాడి కోసం వచ్చాడు, మహిమగల రాజుగా మన కోసం రాబోతున్నాడు. వాళ్ళు ఎక్కువ, మనం ఎక్కువ. గనక శిలువ మీద దొంగ ఏం చెప్పాడు? యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు వాడికి అర్థమైపోయింది, ఈయన సామాన్యుడు కాదు, ఈయన రాజ్యం ఉంది, ఈయన రాజే. వీళ్ళకి అర్థం కాక ఈయన ఇలా చంపేస్తున్నారు. తప్పనిసరిగా మనోడు రాజరికంతో రాజు వస్తాడు. ఓ మాట ఎందుకైనా మంచిది, ముందు వేసేస్తే బాగుంటుందని ఆడు ఒప్పుకున్నాడు. అంతేకా ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళకి అర్థం కాక సిలువ వేస్తున్నారు, కానీ ఆడు మనస్సు ఆడితో మాట్లాడేసినాడు. మనస్సాక్షి, కన్ఫెస్ యువర్ సిన్, కన్ఫెస్ హిజ్ నేమ్ అని అతని మనస్సాక్షి అతనిలో సాక్ష్యం ఇవ్వగా వెంటనే ఇక నిమిషం ఆలోచన చేయకుండా అక్కడ చేయదగిన ప్రార్థనంతా చేసేసాడు. ఒక వచనమే, యేసు నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు అని జ్ఞాపకం చేసుకో బాబు, అంతే చాలు. వాడు తెలివైనడు, ఏనా? ఈజ్ సో క్లవర్, వెరీ ఇంటెలిజెంట్, వెరీ ష్రూడ్. కాబట్టి అలాంటి తెలివితేటలు కలిగి ఉందాం మనం. ఒక దైవజనుడు అంటాడు, వాడు దొంగ కనుక భూలోకంలో దొంగతనం చేశాడు, మరి భూలోకం నుంచి చివరి క్షణాలు వెళ్ళిపోతూ పరదేశం కూడా దొంగతనం చేసేసాడు అంటాడు. అంటే అతని తెలివితేటలు మెచ్చుకుంటూ ఆ దైవజనుడు చేసిన కామెంటరీ అలా ఉంటుంది అందంగా. అది మీకు అర్థమైతే ఎంజాయ్ చేద్దరు, మీకు అర్థం కాలేదు సరే మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మనము మత్తయి సువార్తకు వెళ్ళిపోయి అక్కడ యేసు స్వామి యొక్క మొదటి రాకల్లో జరిగిన మర్యాద. నిన్న దినాన వాళ్ళు ఏం చేశారు? రాజు పట్టాభిషేకం వాళ్ళు చేశారు. స్టేజ్ బై స్టేజ్ ఫంక్షన్లో ఎటువంటి ఐటమ్ మిస్ అవ్వకుండా క్వైట్ ఆపోజిట్లో చేసుకొచ్చి ఘోరంగా ఆయన్ని బాధపరిచారు. ఇప్పుడు చూద్దాం 27 తర్వాత మన మీద అంగీనంటే దే రిమూవ్డ్ ది రాయల్ రోబ్. రాచరికపు అంగీని ముందు వేశారు, వేసింది ఇప్పుడు తీసేసి ఆయన బట్టలే మళ్ళీ ఆయనకి వేసేసి తీసుకుపోయారు. వెళ్ళొచ్చుండగా కురేనీయుడైన సీమోను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు చేశారు. చాలు. ఇతనెవరు? కురేనీయుడైన సీమోను. ఇతను 1000 మందికి ఒకడు అన్నట్టుగా అంత స్కేర్ సిటీ, అంత హార్డ్లీ అటెండెన్స్ ఉంటుంది వాళ్ళలో నుంచి. ఇతను యెరూషలేము ఆరాధనకు వచ్చాడు. ఏ పండుగది? పస్కా. యేసయ్య సిలువ వేసిన ఈవెంట్ అదేమో యేసుకి అదేమో క్రూసిఫిక్షన్, ఇశ్రాయేలుకి అది పస్కా. రెండు సైమిల్టేనియస్ కనుక ఈయన గారు ఏం చేశాడు? ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఇతను ఉత్తర ఆఫ్రికా నుంచి వచ్చాడు. ఉత్తర ఆఫ్రికా నుంచి యెరూషలేము. అక్కడ కూడా విశ్వాసులు ఉన్నారు. ఎలా ఉన్నారంట? జరిగిన యుద్ధాల వల్ల ప్రాచీన ఇశ్రాయేల్ నుంచి కూడా వీళ్ళు తిన్న దెబ్బలకి రకరకాల దేశాలకు వీళ్ళు పారిపోయారు. అంటే
ప్రపంచం అంతా ఇప్పుడు వీళ్ళు వ్యాపించి ఉన్నారు. ఎందుకనంటే వీళ్ళు ఎక్కడుంటే అక్కడి నుంచి యెరూషలేము వైపు వీళ్ళు తిరిగి ప్రార్థన చేస్తూ ఉంటారు. తద్వారా వీళ్ళు యూదులని, వీళ్ళు ఇశ్రాయేలీయులని, వాళ్ళు నివసించే స్థలంలో ఉన్న ప్రజలకు అర్థం అవ్వాలంటే దేవుని సాక్షార్థమై 12 గోత్రాల వాళ్ళు ఆ విధంగా దేవుడు వారిని చెదరగొట్టేశాడు. ఇప్పుడు చెదిరిపోయిన వాళ్ళు ఏడాదికి ముమ్మారు యెరూషలేము రావాల్సిన సంగతి ప్రతి సనాతన ఇశ్రాయేలుడికి అది జ్ఞాపకం. 3 పండుగలకు రావాలి కదా. ఏంటి ఆ 3 పండుగలు? నేను జ్ఞాపకం పెట్టుకునే విధానం చెప్పాను. మీరు 3 పాలు జ్ఞాపకం పెట్టుకున్నామా అని చెప్పాను. 3 పాలు ఫస్ట్ నుంచి ఫస్ట్ పస్కా, ప్రథమ ఫలాలు, పర్ణశాలు. ప్రథమ ఫలాలు ఎందుకు? నీ జీవనానికి ఆధారం నేనేరా. పస్కా అంటే ఏంటి? నీ ప్రాణానికి ఆధారం నేనంటే నిన్ను విడుదల చేశాను నేనే. జ్ఞాపించుకో. ఇట్ ఈస్ ఐ హూ రిలీజ్డ్ యూ ఫ్రమ్ ది ల్యాండ్ ఆఫ్ ఫ్రమ్ ది ఫైర్ ఫర్నేస్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు ఇబ్బంది కొలుములు, దాస్యపు కొలుములో నుంచి నిండుగా నేను బయటికి తెచ్చాను. దాన్ని జ్ఞాపకం చేసుకో ఆ రోజుని. రెండోది, నువ్వు నీ డైలీ తినే ప్రొవిజన్, నీ తినే తిండికి కారణం నేనే. మూడోది, నీకు అక్కడ నిత్య నివాసం లేదు. ఎక్కడ? ఐగుప్తులో. ఇప్పుడు నీకు శాశ్వత నివాసం ఇవ్వడానికి ప్రామిస్ ల్యాండ్ నీకు ఇచ్చాను. 3 జ్ఞాపకం పెట్టుకో. నీ బతుకాలం అంతా జ్ఞాపకం పెట్టుకో. అంటే పసకా పండుగ, ప్రథమ ఫలాలు, పర్ణశాల అంటే నివాసం. ఈ పండుగలు వాళ్ళు రావాలి, ఆడకదు నలుమూల నుంచి. అలాగే ఇతను వచ్చాడు. వచ్చినప్పటికీ ఇతను ఆ ఘోరమైన సిలువ చూసి తను చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. కుర్రోడు అంత పోయి 35 ఏళ్ళు 34 ఏళ్ళు కూడా లేవు, కుర్రోడు చంపేసారా ఎలా అని తను తట్టుకోలేకపోతున్నాడు. మంచి బలమైన ఉంటాడు. ఇతను సహాయపడటానికి మొదట కొంచెం ఇబ్బంది పడినా వాళ్ళు బలవంతం చేశారు. రోమీయులు బలవంతం చేశారు. రోమీయులు బలవంతం అన్న వెంటనే మనకి ఏది జ్ఞాపకం రావాలి? పర్షియా ప్రభుత్వం జ్ఞాపకం రావాలి. పర్షియా ప్రభుత్వంలో ఒక రూల్ ఉంది. అది ఎవడు ఎదిరించడానికి భూప్రపంచంలో ఎవడికి లేదు. ఆ రూల్ ఏంటంటే, పర్షియా ప్రభుత్వము ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పౌరునైనా ఏ పౌరులనైనా అది రాజాజ్ఞగా ఏ పని చేయమంటే ఆ పని చేయాలి. ఏ పని, ఈ పని ఆ పని కాదు. వాడు శాసించిన పని అది ఆయా పౌరులకు ముందుకి అడ్వాన్స్గా నోటీస్ ఇచ్చి చేయమని చెప్పరు. స్పాట్లో అనుకుంటారా, స్పాట్లో చేయమంటారు. అదే రూల్ని వీళ్ళు తెచ్చుకున్నారు. ఎవరు? రోమీయులు. అంటే ఏంటి? మీకు జ్ఞాపకం తెలియదు, యేసయ్య కొండ మీద ప్రసంగంలో ఒక మాట ఇస్తాడు, ఒక హింట్. ఏంటిది? ఒకడు నిన్ను 1 మైలు రమ్మని వెళ్ళాలి, నువ్వేం చేయాలి? 2వ మైలు వెళ్ళాలంటాడు. 2nd మైల్. నీ జర్నీ వాస్తవంగా 1 మైలే, కానీ నీకు అక్కడ లేకపోతే సరే అవతలికి 1 మైలు నేను రమ్మటపడి అలా రమ్మనగలిగిన అధికారం ఎవరికి ఉంది? రోమ్ చక్రవర్తికి ఉంది, ఎవరికి లేదు. పర్షియా హయాం అంటే అది ఎప్పుడో క్రీస్తు పూర్వం. ఇప్పుడు యేసయ్య వచ్చేసాడు. వచ్చాక అవన్నీ కోట్ చేస్తూ కూడా దేవుడు చెప్పాడు, యేసయ్య చెప్పాడు, అరే నిన్ను ఎవడైనా 1 మైలు బలవంతం చేస్తే ఇంకా 2వ మైలు కూడా వెళ్తా, నువ్వు ముందు ప్రిపేర్ అయిపో. 1 చెంప కొట్టాడు అనుకో, 2 చెంపలు ప్రిపేర్ అయిపో. దిస్ ఈస్ ది సిలువ మార్గం, ద వే ఆఫ్ క్రాస్. అప్పుడు ఇతను చేసిన ప్రయాణం ఎంత కొన్నారు? 4122.5 మైళ్ళు దూరం ప్రయాణం చేశాడు ఆ దినాల్లో.
చేసి పసగా ఆచరించుకుని వెళ్ళిపోదామని వచ్చాడు కురేనీయుడు. వచ్చిన తను బలవంతం చేస్తే ఆయన కొంత దూరం మోసి ఆ యవనస్తుడికి కొంచెం రిలాక్స్ అవ్వడానికి సహాయపడ్డాడు. ఈ 12 మంది శిష్యులు అడ్రస్ లేరు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డమేస్తాం అన్నవాడు ఏమైపోయి తెలుదు. అబ్బాయి నువ్వంటే నీ కూడా పడి ఉంటామేమన్నా ఇవన్నీ కూడా మానవ ప్రగల్భాలుగా మిగిలిపోయినాయి. అర్థం ఏంటి? శ్రమ శోధన వచ్చినప్పుడు మనిషికి మెంటల్ ప్లేన్లో డెవిల్ వార్ చేస్తాడు. హ్యూమన్ మైండ్ ఈజ్ ది బ్యాటిల్ ఫీల్డ్ ఫర్ ది ఈవిల్ స్పిరిట్. ముందు నిన్ను మానసికంగా నిన్ను కుంగదీసేస్తాడు. అప్పటికి మనుషుడు పారిపోతాడు. గనుక ఈ రాత్రి ప్రభు మనతో చెప్పే మాట ఏమంటే, ఆయన శిలువ మోస్తూ వెళ్తున్నాడు. ఆయనకి సహకరించి ఎవరు లేరు. ఇది శిలువ మార్గం. పాట మాత్రం అందంగా పాడుకుంటాం. మనమే కాదు, ప్రతి కూడా పాడుకుంటాడు. ఏంటి? శిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యముని చేతి. ఈ పాట ఇప్పుడు ఎవరు పాడితే అందంగా ఉంటుంది? ఇది ఎవరికి అప్లికబుల్? ఇప్పుడు కొరియనీయుడు పాడితే అతని జీవితానికి ఈ చరణం అందంగా ఉంటుంది. మరి మనం పాడుకుంటే మనం ఏమైనా ఆయన కోసం కొత్త భారాన్ని బరువుని మోస్తున్నామా అని ఒకసారి ఆలోచించండి. ఒకసారి హౌ లాంగ్ వీఆర్ హెల్పింగ్ ది లార్డ్ జీసస్. సువార్తను చేపట్టి సిలువను మోస్తూ, అంతేకాదు పలు శోధనలు వచ్చి పడతాయి. సిరియోను మార్గములో పలు శోధనలే రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసముని చితివి. కనుక మన జీవితాల్లో యేసు సిలువ మార్గం మనకు అత్యవసరం. ఆ వేళ ఆయన మోసాడు. యాక్చువల్గా అది ఆయన పని కాదు అసలు. ఆ సిలువ మనం మోసుకెళ్ళాలి. మనం చేయడం ఏంటి పాపం? దెబ్బలు ఆయన చేయడం ఏంటండి? దిస్ ఇస్ హౌ ఇంజస్టిస్ ఇట్ ఈస్. 53వ అధ్యాయం యెషయా గ్రంథం 53. అన్యాయపు తీర్పునుంది. 53 అమ్మ ఎన్నో వచ్చినరా అమ్మా? 8th verse. అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనుపోబడిను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వాడు ఎవడు? ఎవరన్నా ఆలోచించారు? ఎందుకురా అలాగా ఆ కుర్రను అలా బాధపెడతారో? ఏ పాపం చేశాడు ఆయన? ఎవడన్నా ఒకడన్నా అయినోడు అనలేదు, కానోడు అనలేదు. దట్ వాజ్ ది వే ఆఫ్ క్రాస్. అదే సిలువ మార్గము. యేసయ్య అంటాడు కదా, ఆయన ప్రాణం మీదకి వచ్చి, ఒరే మీరు పచ్చి మోనికి ఇలా చేస్తుంటే ఎండిపోయిన మోనికి ఇంకెంత చేస్తారా మీరు అంటే? పచ్చి మోన ఏంటంటే అర్థం? అభం శుభం తెలియని నాకే ఇంత చేస్తున్నారు కదరా. మరి మీకులాగా పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపం చేస్తూ ఉన్నవాడికి ఇంకెంత హింస పెడతారా మీరని యేసయ్య ఆయన వాపోయాడు. లోకా సువార్త 22వ అధ్యాయము 28వ వచనము 22-28. అమ్మా అది కాదు, పశ్చిమానికి ఇలాగ చేసిన ఎడల 23వ అధ్యాయము 31వ వచనం. 23-31. వారు
పశ్చిమరానికే ఇలాగ చేసినాడు, వారు పశ్చిమానికే ఇలాగ చేసి ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయదు, ఎండిన దానికి ఏమి చేయుదురు అని చెప్పాను. దిస్ ఈస్ హిస్ యాగనీ. ఆయన దుఃఖము, ఆయన మనోవేదన ఇక ఆపుకోలేక ఈ మాట చెప్పాడు. పశ్చిమానికి ఇలా చేశారు మీరు, ఇక ఎండిపోయిందానికి ఇంకేం చేస్తారు మీరు? చేత యేసు వేదన వర్ణన అతీతము. మానవ భాషలో ఏ భాషలోనూ ఆయన బాధను వ్యక్తపరచలేరు. దేని పిల్లలు ఆలోచించి అంచేత కురేనీయుడైన సీమోను 4,123 మైళ్ళు ప్రయాణం చేసి, ఎంత దూర ప్రయాణం ఉండే, అంత లాంగ్ జర్నీ తీసుకున్న వ్యక్తి యేసు మోస్తున్న సిలువ ఈయన షిఫ్ట్ చేసుకుని కొంత దూరం మోయగలిగాడు. ఈయన మోసింది జస్ట్ ది వుడెన్ క్రాస్, బట్ యేసయ్య మోసేది నాట్ ఓన్లీ ది వుడెన్ క్రాస్, బట్ ది క్రాస్ అలాంగ్ విత్ ది వరల్డ్స్ సిన్. పాపము, లోకమంతా చేసిన పాపమా ఇదంతా అంటే కూడగట్టబడి హోల్ సిన్ వాజ్ అక్యుములేటెడ్ అండ్ ఫార్మ్డ్ ఇంటూ ది ఫార్మ్ ఆఫ్ ఎ క్రాస్. అది భరించాలి, అది ఆయన వల్లే అవ్వాలి, ఇంకెవడి వల్ల కాదు. జీసస్ వాజ్ అపాయింటెడ్ టు క్యారీ ది వరల్డ్ సిన్. పాపం, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని, ఇదే పిల్ల ఆ పిల్ల. 1:29 యోహాను సువార్త. దేవుని బిడ్డలారా, కనుక ఈవేళ మనం ఈ వాక్య భాగంలో ముందుకెళ్తున్నాం. చివరికి ఈయన మోసుకుంటూ ఎక్కడికి వచ్చారు వీళ్ళు? కపాల స్థలమును అర్థమిచ్చు గొల్గోతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్షరసమును ఆయనకు త్రాగనిచ్చిరి, కానీ ఆయన దానిని రుచి చూచి తాగనొల్లకపోయాను. ఆ స్థలము పేరు కపాలము అనబడే అర్థం ఇస్తుంది. ఎందుకంటే కపాలం అంటే ఏంటి అర్థం? హ్యూమన్ స్కల్. తను ఏమంటారు? పుర్రే. సరైన తెలుగు మాట. మానవ పుర్రె అనే స్థలము ఎందుకు పేరు అంటే ఆ కొండ ఎక్కితే ఆ కొండ షేపు అలాగే కనిపిస్తుంది. వీళ్ళు ఇశ్రాయేలీలు వాళ్ళకి దావీదు నాటి చరిత్ర, వాళ్ళు ఆ చరిత్ర ఆశ్రయం చేసుకుని వాళ్ళు ఏమంటారంటే గొలియాతు గడి శిరస్సు దావీదు అక్కడ తెచ్చి పడేసాడేక అనే భావన వాళ్ళకుంటుంది. మానవ పుర్రె ఆకారం అర్థం ఏంటి? సకల విధములైన పాపములు మనిషికి ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయి? బుర్ర. దీని పేరేంటి? హెడ్ కదా. హెడ్ అంటే హెడ్ ఆఫ్ ది బాడీ. ప్రతి దానికి, స్త్రీకి పురుషుడికి ప్రతి పనికి మారిన ఆలోచన, కలుషితము, దుర్మార్గము, అసూయ ఒకటి కాదు, ప్రతి అవమానకరమైన ఆలోచనకి ముందు ఇక్కడ ది ఇనిషియల్ అంటే లెజిస్లేషన్ ఇక్కడ అయిపోతుంది. కనుక ఈ శిరస్సు ఆకారము కలిగిన ఆ కొండ మీద యేసయ్య సిలువను దించారు వాళ్ళు. అక్కడ జోగ్రఫికల్గా అక్కడ దించితే, ఇప్పుడు ఆత్మీయంగా మన జీవితంలో ప్రభు కోరేది ఏమంటే ఆయన సిలువ ఇప్పుడు మనం మెడలో అందంగా వేసుకోవడం కాదు, శిరస్సులో దించుకోవాలి, దిగ్గొట్టాలి. తద్వారా ది హోల్ ఈవిల్ థింకింగ్ మస్ట్ బి బ్రోకెన్ అండ్ బరీడ్. అది జరగాలి. అది జరగనంత కాలం మెడలో బంగారు సిలువలు, వెండి సిలువలు ఇవన్నీ వేసుకునే ఉపయోగం లేదు. మా పాస్టర్లు చాలామందికి వాళ్ళు వాడతారు సిలువలు. నన్ను అడుగుతారు, ఏమయ్యారు మీకు ఎంత వయసు వచ్చేసింది, మీరు ఎప్పుడు సిలువ? మరి నేను సిలువ వేసుకుని నేను ఎవరిని బాధ పెట్టండి మీరు చెప్పండి అంటాను. వాళ్ళ పక్క నుంచి నవ్వుతారు. సిలువ వేసుకుంటాం ఏంటి? సిలువ
అపోజిన పౌలు అంటాడు, లోకమునకు నన్ను లోకానికి సిలువేసుకున్నాం అంటాడు. దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి వాళ్ళు. ఇప్పుడు అలాగనే వాళ్ళు వేసుకున్న వాళ్ళు నేను ఏం అంటలేదు. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం నేను ఇలా చెప్తూ ఉంటాను, సిలువ నేను మరి వేసుకోలేను, మీరు వేసుకుంటారు, వేసుకుని మీ సిలువ ఇతరులకు చూపిస్తారు, మీరు నేనేమో అంత చూపించే సీన్ లేదు నాకు అని అంటారు. వాళ్ళు నవ్వుకుంటారు, ఇంకేం అనలాగా. కాబట్టి అటువంటి సిలువ ఈజ్ నాట్ ఎన్ ఆర్నమెంట్, ఇట్ మస్ట్ బి అన్ ఎక్స్పీరియన్స్. మర్చిపోకండి అంటే సిలువ ఒక అలంకారప్రాయమైన వస్తువు కాదు, ఇట్ మస్ట్ బి అన్ ఎక్స్పీరియన్స్. గనక ఈ రాత్రి సిలువ మార్గంలో మనం వెళ్తున్నాం. 33వ రోజు వచ్చింది. సరిగ్గా ఈ యేసయ్యకి దిస్ ఇస్ ద 33వ రోజుని 33వ సంవత్సరం ఆయన క్రాస్ అయ్యాడు. 30.5 years వచ్చేసాడు. ఆయన నిండు 34కి పూర్తి చేయలేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఎప్పుడు చనిపోవాలి. తండ్రి అలా పంపాడు, అలా వచ్చాడు. దిస్ ఈజ్ ద యాప్ట్ ఏజ్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, ది ప్రైమ్ ఏజ్ టు షెడ్ హిస్ హోలీ బ్లడ్ ఫర్ ఆల్ ద యూనివర్స్. ఈ విశ్వమంతటికి సరిపడ్డ రక్తము అప్పటికి ఆయన శరీరంలో ఆయన నిల్వ చేసి ఉంచాడు. అప్పుడు మీకు జ్ఞాపకం ఉందా? అప్పుడు తుఫాను వస్తుంది, వర్షం పడుతుంది. ఆయన గొలగతా కొండ మీద 3 గంటలు చనిపోయినప్పుడు పెద్ద వర్షం, పెద్ద తుఫాను, భూకంపం వస్తుంది. ఆ బ్లడ్ సిటీ అంతా వర్షం నింపేస్తుంది అన్నమాట. అంటే ఇట్ వాజ్ బ్యాప్టైజ్డ్ విత్ ది బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్. అందుకని ఆయోట మున్గి దొంగయు అన్నప్పుడల్లా నాకు అదే జ్ఞాపకం వస్తుంది. దేవా, నీ రక్తం నుంచి ఎవడు తప్పించుకోలేడు. కనుక ఈవేళ మనము వింటున్న ఈ పాఠంలో ఏం చూస్తాం? ఆయన కపాలముల స్థలం దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి ద్రాక్షరసం ఇచ్చారు, చేదు కలిపారు. చేదు ఎందుకంటే ఇది ఈ సిలువ వేయబడిన వారి యొక్క బాధలను మర్చిపోవడానికనే బాధ తక్కువ, సివియారిటీ అంటే లెసన్ చేయడానికి, తక్కువ చేయడానికి, బాధని తక్కువ చేయడానికైనా ఇస్తారు, లేకపోతే బాధ పూర్తిగా మర్చిపోతాకైనా ఇస్తారు. అందుకనే మరి ద్రాక్షరసం ఎందుకు తాగుతారు? బాధలని మర్చిపోతాక తాగకూడదు. కొంతమంది తమ కడుపులో బాధలు వచ్చి తాగకూడదు. కొంతమంది అదేమైంది మించి తాగకూడదు. కొంతమంది దానివల్ల ద్రాక్షరసము వెక్కిరింత పాలు చేయి వేళకమైపోయి అవహేళన అయిపోతుంది. అందుకని ద్రాక్షరసం యేసయ్యకిస్తే ఆయన రుచి చూసి మానేశాడు. ఆయన తాగేది ఇది కాదు, ఆయన తాగేది ఈ ద్రాక్షరసం కాదు. ఈ విధంగా వాళ్ళు యేసు స్వామికి ఎంత మర్యాద వాళ్ళు చేశారు. 33వ దినం మనం చేరాము. ఆలోచించేద్దాం. దాహం అంటే నీళ్ళు లేని చోట ఆయన జీవాన్ని పారబోసేసాడు. ఎందుకంటే నీ దాహం తీర్చడానికి. ఆయన దాహం అంటే నీ దగ్గర ఏముంది? ఇవ్వటానికి ఏమీ లేదు. పోగా హీ గేవ్ హిస్ బ్లడ్ యాజ్ వాటర్ టు యూ టు క్వెంచ్ యువర్ థర్స్ట్ కదా. ప్రార్థన చేసుకుందాం, దేవుడిని అడుగుతాం. యేసయ్యా, నీ కొరకు మేమేమి అట్లీస్ట్ కురేనీయుడిని సీమోను వల్లే నేను ఆ వుడెన్ క్రాస్ అయినా మూయడానికి ఆవేళ అతనికి దక్కింది ఆ భాగ్యం. నేడు మాకు దక్కిన భాగ్యం. చర్చ్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. నీ సంసారమే ఒక బాధ్యత, నీ బిడ్డలే ఒక బాధ్యత, నీ సాక్ష్యం కాపాడుకుంటమే ఒక బాధ్యత. ఈ బాధ్యతలనే సిలువలు మోస్తున్నప్పుడు నువ్వు అలసిపోకూడదు, నా వల్ల కాదు అనుకోకూడదు. కాబట్టి ఈ తలంపులతో మనం లేచి ప్రభు సన్నిధిలో అడుగుదాము, ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు అయిన తండ్రి యేసు, దేవుని గొర్రె పిల్ల, మా ప్రాయచిత్తమా యుగాంతము వరకు మాకు సరిపడిన ప్రాయచిత్తము చేసి మమ్మల్ని తండ్రి సన్నిధికి నిర్దోషులుగా తీసుకుపోయిన మా
కుమారుడైన మా దేవ మీకు స్తోత్రములు. ఇదిగో నీకు మా స్తుతుల సింహాసనము. మమ్మల్ని రాజులుగా చేసే నిమిత్తము, మమ్మల్ని యాజకులుగా చేయ నిమిత్తము మీ రక్తం మా కోసం కార్చావు. ఇది మేము మరవలేము నాయన. తండ్రి సన్నిధికి ఏ ముఖంతో వెళ్ళాలని మానవుడు కొట్టుమిట్లు ఆడుతున్న వేళ తండ్రిని, మనిషిని, ఇరువురిని సమాధానపరిచిన సమాధానకర్త మీ నోట మీరే పలికారు ఒకనాడు కొండ మీద ప్రసంగం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదని చెప్పావు. ఆ పనే మీరు చేసి పెట్టారయ్యా. మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. నేడు మా మానవ సంబంధాల్లో సంఘ సంబంధంగా, కుటుంబ సంబంధంగా, స్నేహ సంబంధంగా, బంధువుల సంబంధంగా, మరి డిపార్ట్మెంట్ల సంబంధంగా మాకు ఎవరికైనా మాకు నెమ్మది లేని పరిస్థితులు, సత్సంబంధాలు లేని పరిస్థితులు ఉంటే మమ్మల్ని కనికరించి ఆయా చోటల్లో మాకు సత్సంబంధాలు మాకు నెలకొల్పండి. మాకు మీ సమాధానం దయచేయండి. అందును బట్టి మేము మీ దగ్గరికి నేరుగా రావడానికి వీలు పడుతుందని మీ గ్రంథం మాకు సాక్ష్యం ఇస్తుంది కనుక నాయన మీరు దాహం అన్నాం. మీ దాహానికి మేము చేయలేకపోయాం, కానీ ఇప్పుడు చేయడానికి అవకాశం ఇచ్చి మీ వాక్య వెలుగులో మా ప్రతి అవసరం మాకు చెప్తూ, మాకు నేర్పుతూ, మమ్మల్ని ప్రేరేపిస్తున్న మీ దీవిచితను పెట్టి వందనాలు చెల్లిస్తున్నాము. నేను సహాయం చేయండి. బిడ్డలను విశ్వాసం దినదినము వృద్ధిపరచండి, వారు బలపరచండి. నీ వాక్యము వెల్లడియుడు తోడనే వారికి వెలుగు కలిగిన గొప్ప భాగ్యము బిడ్డలందరూ అనుభవించడానికి సహాయం చేసి మహిమ పొందమని మీ కృపాక్షేమాలు బిడ్డలను అప్పగిస్తూ ఈ మా మనవులు ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయం. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మ శోధనలోనికి తేగ దుష్టు నుంచి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరమును నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సదాకాలము మీతో ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. దురితులందరూ దూరిచిన చేరువాయనే జాలిడెందము దాహమనగా లేని నోట, దాహమనగా లేని నోట జీవములికెనా ప్రభుని సిలువే పరలోక ద్వారము, సిలువలోని పలుకులే అమృతధారలో ప్రభుని సిలువే అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోమయ్యా. అపరాధిని యేసయ్యా కృపజూపి బ్రోమయ్యా. నెపమెంచకయని కృపలో, నెపమెంచకయని కృపలో అపరాధముల క్షమించు.